సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మంగళవారం హన్మకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఏకశిలా పార్క్ లోని జయశంకర్ సార్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ గురించి అనేక నివేదనలు వెలువడించిన వ్యక్తి అని, తెలంగాణలో జరిగిన ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యల మీద, తెలంగాణ వెనుకబాటుతనం, తెలంగాణ నీటి వనరులపై, నియామకాల మీద, నిధుల మీద విస్తృతంగా పరిశోధన చేసిన తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసిన వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు. వారు వరంగల్లో రిజిస్టర్ గా పనిచేసి వైస్ ఛాన్సలర్ గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత పూర్తి స్థాయి ఉద్యమంలోకి అంకితమైన వ్యక్తి అని అన్నారు. వారు తెలంగాణపై ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిషన్ ఎదుట, ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎదుట తన వాదనలు వినిపించి రావడం జరిగింది. ఏ రోజు కూడా పార్టీలకు అనుబంధంగా చూడలేదు. శాసనసభ ప్రాంగణంలో కూడా జయంతి ఉత్సవాలు జరుపుకున్నట్లుగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఆలోచనలు కింది స్థాయికి తీసుకెళ్లి తెలంగాణ సమాజాన్ని జాగ్రత్తగా చేయటమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. వర్షం పడుతుంది ఏంటి నువ్వు డ్రైవర్ తమ్మి ప్రభుత్వం తరఫున మనం నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ గురించి అనేక రిపోర్ట్స్ వెలువరించిన వ్యక్తి. అంతేకాకుండా తెలంగాణలో ఏం జరుగుతున్నది అనే అంశం మీద, తెలంగాణలో జరిగే ఆకలి చావుల మీద, రైతుల ఆత్మహత్యల మీద, తెలంగాణ వెనుకబాటుతనం మీద, తెలంగాణ నీటి అంశం మీద, నిధుల మీద, నియామకాల మీద విస్తృతంగా తన పరిశోధనతో సమాజాన్ని చైతన్యం చేసిన వ్యక్తి డాక్టర్ జయశంకర్ గారు. మరి వారు వరంగల్లో పనిచేసిన, సిఫిల్లో రిజిస్ట్రార్గా పనిచేసిన, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసిన, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన, రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి ఉద్యమానికి అంకితమై పనిచేసిన విషయాలు మనందరికీ తెలుసు. వరంగల్లో ఉన్న వారందరూ వారు తెలంగాణ శ్రీకృష్ణ కమిషన్ ముందట కూడా తన వాదాన్ని వినిపించడంతో పాటు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందట కూడా మరి ఆ రోజు వెళ్ళి తన వాదాన్ని వినిపించి రావడం జరిగింది. ఆ రోజు మేము అందరం రిక్వెస్ట్ చేసినాం. ఆయనే ఏ రోజు కూడా పార్టీలకు అనుబంధంగా చూడలేదు. తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మా శాసనసభ ప్రాంగణంలో జయశంకర్ గారి జయంతి ఉత్సవాలు కూడా జరుపుకున్న నేపథ్యం, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఆలోచనలు కింది స్థాయి దాకా తీసుకువెళ్ళి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళని ఈ సందర్భంగా జయశంకర్ గారి 90th జయంతి సందర్భంగా మనము అధికారికంగా జయశంకర్కి మెమరీలో క్రియేట్ చేసుకున్న పార్కులు ఈ స్టాచ్యూకి మనం గార్లాండింగ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈసారి మనం అధికారికంగా ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. అలానే కలెక్టరేట్ కూడా మనం ఫోటో గార్లాండింగ్ అండ్ చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రోగ్రామ్కి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.